Hello, my dear students. Welcome back to my channel Edu Eagle. This is your bio ma'am Anuradha. So, మనం లాస్ట్ సెషన్ లో ఎక్స్క్రీషన్ ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో, మన ఆర్ఆర్ఎస్ సిరీస్ లో భాగంగా సో ఈ రోజు మిగతా కొన్ని కాన్సెప్ట్స్ ని కవర్ చేయబోతున్నాను. అవేంటి అంటే రెస్ట్ ఆఫ్ ద కిడ్నీ గురించి మాత్రమే లాస్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు యూరిటర్స్, యూరినరీ బ్లాడర్, యూరిత్రా, అసలు మిక్టురేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం కవర్ చేద్దాం. దాంతో పాటుగా మనకి డయాలసిస్ అంటే ఏంటి అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ రెండింటి గురించి అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద యూరిన్, యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అండ్ ఎక్స్క్రీషన్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనతో పాటు చాలా అదర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా. సో హౌ అండ్ వాట్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ప్రెసెంట్ ఇన్ దెమ్ అనేది కూడా మనం ఈ సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ ఇట్ ఈస్ ర్యాపిడ్ రీకాల్ సిరీస్ అండ్ క్విక్ రీక్యాప్ సిరీస్ అండ్ క్విక్ రివిజన్ సిరీస్, మీరు ఎలా అనుకున్నా కానీ మీరు కొంచెం ఫాస్ట్ గా వినాలి, నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పాలి. ఎందుకంటే మనకు ఉన్నది తక్కువ టైం కాబట్టి చాలా కాన్సెప్ట్స్ ని కవర్ చేయాలి కాబట్టి. సో ఐ విల్ బి గోయింగ్ ఇన్ లిటిల్ బిట్ ఫాస్టర్. ఓకే, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమనుకున్నాం యూరిటర్స్ కదా. సో ఇక్కడ చూద్దాం చూడండి. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందాము, యూరిటర్స్ గురించి. ఓకే, సో మనం ఒక్కసారి ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ డ్రా చేసుకొని దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ అ పెయిర్ ఆఫ్ కిడ్నీస్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా. సో వీటిని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ద ట్యూబ్స్ కాల్డ్ యూరిటర్స్. ఇవి మనకి వైట్ కలర్ లో ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి. అండ్ ఒక్కొక్కటి వచ్చేసి నియర్లీ 30 సెంటీమీటర్స్ లెంత్ అయితే ఉంటాయి. అండ్ మీరు చూసినట్లయితే ఇవి స్ట్రైట్ గా ఉండవు. యూ కెన్ సీ ఇక్కడ మనకు కొంచెం వంగిపోయి ఇట్లా వచ్చినట్టు ఉంటాయి అనమాట. సో ఇలా నుంచి ఇలా వచ్చి మనకి యూరినరీ బ్లాడర్ లో ఓపెన్ అవుతుంది. అంటే మరి వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి చూసారా, ఇక్కడ కిడ్నీస్ లో నుంచి మనకి యూరినరీ బ్లాడర్ లోకి యూరిన్ ని కలెక్ట్ చేయాలంటే ఎవరు చేస్తారు? సింపుల్, యూరిటర్స్. ఓకే, సో కలెక్ట్స్ కిడ్నీ ఫ్రమ్ ద it collects the kidneys from collects urine from kidney to urinary bladder. దీని రోల్ ఇది, అర్థమైందా? సో చాలు. సో యూరిటర్స్ తర్వాత మనకి నెక్స్ట్ పార్ట్ ఏముంది, ఈ బ్లాడర్ కదా. సో ఈ బ్లాడర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యూరినరీ బ్లాడర్. ఇది మనకి చూస్తే షేప్ ఎలా ఉంది చూడండి. So this urinary bladder is a pear shaped structure, కొంచెం పియర్ షేప్ లో ఉంటది. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దీనికి కెపాసిటీ వచ్చేసి నియర్లీ 300 to 800 ml యూరిన్ ని స్టోర్ చేసుకోగలుగుతుంది. అండ్ ఇది కొంచెం ఎలాస్టిక్ గా ఉంటుంది. ఓకే, సో అంత యూరిన్ మనకి స్టోర్ చేసుకునే కెపాసిటీ ఈ యూరినరీ బ్లాడర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ పార్ట్, దీన్ని మనం యూరెత్రా అంటున్నాం. సో యూరెత్రా వచ్చేటప్పటికి ఇక్కడ మనకి యూరిత్రా గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఇన్ కేస్ ఆఫ్ మేల్ ఇట్ ఈస్ 20 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ ఇట్ ఈస్ 4 సెంటీమీటర్స్ లాంగ్. అంటే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అనమాట, యూరిన్ బయటికి తీసుకెళ్ళడానికి. అంటే వై సో అంటే డిఫరెన్స్ మీకు అంటే ఇక్కడ ఏంటి, ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ మేల్ మనకి స్పర్మ్ యూరిన్ వెళ్ళడానికి బయటికి వెళ్ళేది ఒకటే ఒక దారి కదా. సో అందుకే మనము ఈ యూరిత్రాని యూరినోజెనిటల్ డక్ట్ అంటాము. ఇది ఆబ్జెక్టివ్ పర్పస్ 1 మార్క్ క్వశ్చన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. వై యూరిత్రా ఇస్ కాల్డ్ యూరినోజెనిటల్ డక్ట్ అండ్ వై ఇన్ కేస్ ఆఫ్ మేల్ అని ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. యూరినోజెనిటల్ డక్ట్. సో ఇప్పుడు అర్థమైంది. సో అక్కడ నుంచి యూరిత్రా నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ మనం డిస్కస్ చేసుకున్నాం. క్లియర్. అంటే నెక్స్ట్ పోతే మనము ఏం డిస్కస్ చేసుకోవాలి, మిక్టురేషన్ అంటే ఏంటి. మిక్టురేషన్ అంటే మనకి నార్మల్గా 300-400 ml వరకు ఫిల్ అయితే బ్లాడర్, ఇఫ్ దే ఫిల్ ఇన్ యూరిన్ ఈస్ ఫిల్డ్ ఇన్ ద బ్లాడర్, అప్పటికే మనకి అర్జెంట్ అనిపిస్తుంది బ్లాడర్, అప్పటికే మనకి వి ఫీల్ అర్జెంట్. కానీ మనకి ఎంతవరకు కెపాసిటీ ఉంది, 300 to 800 కెపాసిటీ ఉంది మన బ్లాడర్ కి. కానీ ఏమవుతుందంటే ఒకసారి మనకి 400 ml కనుక నిండింది అనుకోండి, మన బ్లాడర్ ఫిల్ అయిపోయినప్పుడు వి ఫీల్ లైక్ గోయింగ్ టు వాష్రూమ్. ఓకే, సో కానీ కొన్ని కేసెస్ లో అది జరగదు కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి యూరినరీ బ్లాడర్ దగ్గర 2 స్పింక్టర్స్ ఉంటాయి. ఈ స్పింక్టర్స్ ని అప్పర్ స్పింక్టర్ అండ్ లోయర్ స్పింక్టర్, అప్పర్ అండ్ లోయర్ స్పింక్టర్. ఎప్పుడైతే మనకి అర్జెంట్ కండిషన్ వస్తుందో అప్పర్ స్పింక్టర్ అనేది రిలాక్స్ అయిపోతుంది, కానీ లోయర్ స్పింక్టర్ అనేది రిలాక్స్ అవ్వదు. ఓకే, ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నర్వస్ సిస్టమ్.
ఓకే. అప్పుడు అది మనకి ఓపెన్ అవ్వదు కదా! సో, ఆ టైంలో ఏం చేస్తుందంటే, ఆ టైంలో ఇంకా మనం కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాము. ఇంకా పరిస్థితి చేయి జారిపోయింది అంటే బ్లాడర్ బాగా ఎక్కువగా ఫిల్ అయిపోయింది అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా యూరిన్ అనేది మనకి ఈ లోయర్ స్ఫింక్టర్ కూడా ఓపెన్ అయ్యి ఆటోమేటిక్‌గా రిఫ్లెక్స్ యాక్షన్ ద్వారా ఓపెన్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, అది మనకి రీజన్. అండ్ మనకి బెడ్ వెట్టింగ్ వినే ఉంటాం. చిన్న పిల్లలు టాయిలెట్‌కెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎందుకు వై చిల్డ్రన్ డూ బెడ్ వెయిటింగ్ అనేది ఒక క్వెషన్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి కంట్రోల్ అనేది ఉండదనమాట. ఆ బ్లాడర్ మీద కంట్రోల్ అనేది ఉండకపోవడం వలన దే డూ బెడ్ వెయిటింగ్. స్లోగా వాళ్ళు పెరిగే కొద్దీ కొంచెం నేర్చుకుంటూ ఉంటారనమాట. సో, ఇప్పుడు మనకి మిక్ట్రిషన్ అంటే ఏంటో అర్థమైంది కదా! సో, చాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఏం ఏం కాన్సెప్ట్ నేర్చుకోవాలి? సో, ఫస్ట్ ఒకసారి మనం దీనికెళ్దాము. సో, ఇది అయిపోయింది కదా! చాలు. ఇప్పుడు ఫస్ట్ ఇది డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత ఇది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇది 1, ఇది 4, ఇది 5. సో, మనం కంపోజిషన్ ఆఫ్ యూరిన్ అనేది డిస్కస్ చేద్దాం. చాలు. వాట్ ఇస్ ఇట్? కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. యూరిన్ ఏంటి మ్యామ్ కాంపోజిషన్ అంటే? అవును ఉంటాయి. ఎందుకంటే యూరిన్‌లో వాటరే కాకుండా చాలా సాల్ట్స్ అన్నీ ఉంటాయి కదా! సో, దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలనమాట. ఓకేనా? సో, ఫస్ట్ యూరిన్ అనేది మనకి ఏ కలర్‌లో ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్. యూరిన్ ఈజ్ యాంబర్ కలర్. Why it is amber color? Because of the pigment present, that is urochrome. ఏంటది? యూరోక్రోమ్. So because of this pigment, okay, so I think it is not visible, right? 1, 2, 7, this. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే యూరిన్ అనేది యాంబర్ కలర్ లో ఉంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్ యూరోక్రోమ్. ఈ యూరోక్రోమ్ ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ అ మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అ మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ ఆర్బిసి. మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ ఆర్బీసీ. మనకు తెలుసు కదా ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 డేసే కదా. ఆఫ్టర్ 120 డేస్ దే కమ్ టు లివర్ అండ్ స్ప్లీన్. అక్కడ మనకి ఈ మెటబాలిక్ వేస్ట్ అంతా ఫామ్ అయ్యి మనకి యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ వలన మనకి యూరిన్ కి యాంబర్ కలర్ ఆర్ పేల్ ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఇది క్లియర్ కదా. అయితే ఇప్పుడు మనం తినే ఆహారాన్ని బట్టి యూరిన్ లో ఉండే కంపోజిషన్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ మోర్ ప్రోటీన్ ఫుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే మన యూరిన్లో యూరియా శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము ఫుడ్ తిన్న తర్వాత ఆఫ్టర్ మీల్స్ మనకి కనుక చెక్ చేసుకున్నట్లయితే యూరిన్లో గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇలా మనం తినే ఆహారాన్ని బట్టి మనకి మన యూరిన్లో న్యూట్రియంట్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అందుకే మనకి కంపోజిషన్ ఆఫ్ యూరిన్ అన్నాం. ఓకేనా? అయితే మనకి ఇక్కడ యూరిన్ చూసుకున్నట్లయితే మాత్రం 96% మనకి వాటరే ఉంటుంది. ద నెక్స్ట్ 2.5% ఉంది కదా. సో ఈ 2.5% వచ్చేటప్పటికి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. లైక్ యూరియా, క్రియాటినిన్, అమోనియా ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. మిగిలిన 1.5% ఉంది కదా. సో ఈ 1.5% మనకి ఇనార్గానిక్ సాల్ట్స్ ఉంటాయి. ఇనార్గానిక్ సాల్ట్స్ అలా ఏంటంటే లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం, అయోడిన్ అండ్ ఫాస్ఫేట్, సల్ఫేట్ ఇవన్నీ ఉంటాయి. ఫాస్ఫేట్, సల్ఫేట్ ఇవన్నీ కూడా మనకి ఇనార్గానిక్ సాల్ట్స్ కిందకి వస్తాయి అనమాట. సో దిస్ ఈస్ అ కాంపోజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి కాన్సెప్ట్ డయాలసిస్. సో ఈ డయాలసిస్ కంటే ముందుగా మనము అసలు ఫస్ట్ ఈ డయాలసిస్ ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మెనీ రీజన్స్ ఈ రోజుల్లో లైక్ హై బీపీ కానివ్వచ్చు, హై షుగర్ లెవెల్స్ కానివ్వచ్చు, లైక్ రెస్ట్రిక్టెడ్ బ్లడ్ ఫ్లో టు ద పర్టికులర్ ఆర్గాన్ అయ్యి ఉండొచ్చు, రెస్ట్రిక్టెడ్ బ్లడ్ ఫ్లో టు కిడ్నీ అయినా కావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ అయినా కావచ్చు. వీటిలో ఏదన్నా కానీ
మనకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకి ఈ టైంలో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయో అప్పుడు మన ఒక కండిషన్ అంటాం, అంటే మన బాడీ అంతా, అంటే మనది ఇన్ ద సెన్స్ పేషెంట్ బాడీ అంతా ఉబ్బిపోయి ఉంటుంది. సో దాన్ని మనము ఈఎస్ఆర్డి కండిషన్ అంటాం. ఏంటది? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఈ వర్డ్ లోనే ఉంది చూడండి, ఎండ్ స్టేజ్ అని. అంటే కిడ్నీస్ రెండు పనిచేయట్లేదు, దానివలన మనకి ఎవరైతే ఈ పేషెంట్ ఉన్నారో దే సఫర్ ఫ్రమ్ ద కండిషన్ కాల్డ్ యురీమియా. ఆ కండిషన్ లో మనకి బాడీ అంతా వాసిపోయి ఉంటుంది. కానీ మనం థర్డ్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నట్లు ఎడిమా అంటే ఏంటంటే లోయర్ లిమ్స్ మాత్రమే ఉబ్బిపోతాయి, కానీ ఈ కండిషన్ లో బాడీ అంతా కూడా నీరు వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా మనము 1.6 నుంచి 1.8 లీటర్స్ దాకా 1.8 లీటర్స్ దాకా యూరిన్ అనేది ఎక్స్క్రీట్ చేయాలి పర్ డే. కానీ మనకి ఈ కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం వలన ఆ ప్రాసెస్ అనేది జరగదు కాబట్టి ఆ వాటర్ ఎక్స్ట్రా వాటర్ వేస్ట్ వాటర్ అంతా కూడా మన బాడీలో సెల్స్ మధ్యలో అక్యుములేట్ అయిపోవడం వలన దే దే బాడీ అంతా బాగా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. అది కనుక ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. అంత సివియర్ కేసు అనమాట. ఓకేనా? సో ఆ కండిషన్ ని మనం ఏమంటామంటే యురీమియా అంటాం. అలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు పేషెంట్ ఆ కండిషన్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అంటే there are two options here. So one is a temporary and another one is a permanent. Temporary and the second one is a permanent solution. ఏంటి టెంపరరీ సొల్యూషన్ అంటే దిస్ ఇస్ డయాలిసిస్. ఓకేనా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి ఈ రోజుల్లో ప్రజలలో అవగాహన అనేది లేదు. మనకి ఆర్గాన్ డొనేషన్ మీద స్లోగన్స్ ఇస్తారు. ఓకే, సో జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఓన్గా కూడా రాసేయచ్చు. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ రోజుల్లో మనకి కొంచెం అవేర్నెస్ వస్తే ఇంకా చాలా మంది ఎవరైతే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం కిడ్నీ కలెక్ట్ చేసుకొని అంటే నియర్ బై అంటే మ్యాచ్ కరెక్ట్గా ఉంటే కనుక చాలా మందిని లైఫ్ సేవ్ చేయగలుగుతాం. సో ఎక్కడి నుంచి బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వాళ్ళు మీన్స్ ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ వెల్ విషర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కనుక అగ్రీ చేస్తే, సో అంటే వాళ్ళు బతకలేకపోయినా వాళ్ళ నుంచి చాలా మందికి వాళ్ళకి లైఫ్ ప్రాణదాతగా ఉండొచ్చు. ఓకేనా? సో అది మనకి చాలా అంటే చెప్తుంటేనే నాకు కొంచెం గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అంత మంచి పని అనమాట. ఓకేనా? సో యాక్సెప్టింగ్ ద ఆర్గన్ డొనేషన్ హూ ఎవర్ దేర్ ఆన్ ద బెడ్ లైక్ బ్రెయిన్ డెడ్. ఓకేనా? అండ్ టెంపరీ ప్రాసెస్ వస్తేటప్పటికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు మనకి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకాలన్నా ఇది టైం టేకింగ్ కాబట్టి ఈ గ్యాప్ లో మనకి పేషెంట్ అనేది హెల్దీగా ఉండాలంటే దెర్ ఇస్ అన్ ప్రాసెస్ కాల్డ్ డయాలిసిస్. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తారు అంటే మనం డిస్కస్ చేద్దాం. డయాలిసిస్ ని మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే కిడ్నీ ఏమో న్యాచురల్ గా మన బాడీలో పనిచేస్తుంది, కానీ మనం ఇది బయట నుంచి పని చేసేలాగా చేస్తున్నాం ఈ మిషన్ లో మనకి ఈ ప్రాసెస్ ని మనం ఈ డయాలిసిస్ ప్రాసెస్ ని హీమోడయాలిసిస్ అని కూడా అంటాం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మనకి డయాలైజింగ్ మిషన్ అనేది ఉంటుంది, దాంట్లో డయాలైజర్ ఉంటుంది. ఆ డయాలైజర్ లో నుంచి మన బ్లడ్ ని పంపించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ మెంబ్రెయిన్ ఈ వేస్ట్ అంతటిని కూడా ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, అంటే పేషెంట్ ఎక్కడి నుంచి బ్లడ్ తీస్తారు అంటే, సో ది కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ద ఆర్టరీ అండ్ కలెక్ట్ చేసిన తర్వాత ది యాడ్ యాంటీ కోయాగ్యులెంట్ కాల్డ్ హెపారిన్. అది వేయడం వలన ఏమవుతుందంటే బ్లడ్ అనేది గడ్డ కట్టదు అనమాట. సో దాని నుంచి నెక్స్ట్ దే విల్ సెండ్ టు ద డయాలైజింగ్ మిషన్. అక్కడ మనకి ఫిల్టరేషన్, ఈ సపరేషన్ ఆఫ్ ద నైట్రోజనస్ వేస్ట్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి నార్మల్ కిడ్నీస్ కి మన ఆర్టిఫిషియల్ కిడ్నీకి తేడా ఏంటంటే ఈ నైట్రోజనస్ వేస్ట్ అంతా క్లియర్ అవుతుంది, ఓకే, కానీ ఏదైనా యూస్ఫుల్ న్యూట్రియన్స్ అనేవి రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా మన బాడీలో, కానీ అలాంటిది మాత్రం మీకు మనకి ఇక్కడ ఉండదు అనమాట. అదొకటి మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో ఈ డయాలైజింగ్ మిషన్ లో పంపించిన తర్వాత ప్యూరిఫై అవుతుంది కదా, సో బ్లడ్ విల్ బి ప్యూరిఫైడ్. ఈ ప్యూరిఫై అయిన బ్లడ్ ని ఎక్కడికి పంపిస్తారు అంటే త్రూ వెయిన్స్, మళ్ళీ బై యాడింగ్ హెపారిన్. ఇది కంపల్సరీ. బై యాడింగ్ హెపారిన్ విల్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద బాడీ. ఓకే, సో ఇది అన్నమాట ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, మనకి ఏదైతే మనకి ఇంప్యూర్
బ్లడ్ విత్ ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా, సో అవంతా కూడా మనకి మిషన్ లో పంపించి అక్కడ నుంచి మనకి మిషన్ లో నుంచి సపరేట్ గా వేస్ట్ సపరేట్, బ్లడ్ సపరేట్ వస్తుంది. బ్లడ్ వచ్చిన బ్లడ్ ని మళ్ళీ మనకి మన బాడీలోకి వెయిన్ ద్వారా ఎక్కిస్తారనమాట. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అంతటికి ఇది అంత ఈజీనా అంటే ఈజీ కాదు, ప్లస్ ఈవెన్ పెయిన్ఫుల్ ప్రాసెస్ కూడా. అంటే ఇది నియర్లీ 3 to 6 hours పడుతుంది, అండ్ అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎందుకు? సో ఈ ప్రాసెస్, ఈ బాధ అంతా పడే కంటే మనం మన మన కిడ్నీస్ ని, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ని హెల్దీగా ఉంచుకోవడానికి మాక్సిమం టు మాక్సిమం ట్రై చేయాలి. ఓకే. ఫ్యాటీ ఫుడ్స్ ని తక్కువ తినాలి, రఫీజెస్ ని ఎక్కువ తీసుకోవాలి, మనకి తగ్గట్టుగా మనకి వాటర్, బిఎంఐకి తగ్గట్టుగా మనం వాటర్ ఇంటేక్ ఉండాలి. సో ఇవన్నీ మనం కనుక కన్సిడర్ చేసినట్లయితే, సో దెన్ we will be on the safe side and our kidneys will help us in like purifying the blood. ఓకే. సో ఇది డయాలసిస్. అండ్ నెక్స్ట్ మనకు మాట్లాడుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ కిడ్నీ అన్నాను కదా, సో ఇక్కడ రాసేనా. ఓకే, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, దిస్ ఇస్ వాట్ ఆర్టిఫిషియల్, సారీ ఆర్టిఫిషియల్ కిడ్నీ, అది డయాలసిస్ అయిపోయింది కదా. సో ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆర్గాన్ దొరకడం ఒక ఎత్తు అయితే, అది మ్యాచ్ అవ్వడం కూడా ఒక ఎత్తు. ఓకే. సో కరెక్ట్ మ్యాచ్ అనేది ఉండాలి, లేదంటే మన బాడీ, మన ఇమ్యూన్ సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. సో మ్యాచ్ షుడ్ బి కరెక్ట్. అండ్ మనకి బ్లడ్ గ్రూప్ అండ్ ఆ మ్యాచ్ కరెక్ట్గా అవుతేనే మనకి రిజెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు పేషెంట్ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. అండ్ ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇలా మనకి ఇలా మనకి కిడ్నీస్ ఉన్నాయి కదా. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పేషెంట్స్ కిడ్నీస్ ఆర్ ఫెయిల్డ్, ఈ రెండు పని చేయట్లేదు అనుకోండి. ఇప్పుడు డోనార్ నుంచి తీసుకుంటారు కదా, సో ఆ డోనార్ నుంచి తీసుకున్నటువంటి కిడ్నీని ఇక్కడ ఈ పార్ట్ లో అమరుస్తారు అనమాట. ఈ నియర్ టు ద యూరినరీ బ్లాడర్ దగ్గర అమరుస్తారు. సో దాన్ని మనం, ఈ ప్రాసెస్ ని మనం ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అనమాట. అయితే ఇక్కడ మనకి సైంటిస్టుల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేశారు అంటే చార్ల్స్ హఫ్నెసెన్. చార్ల్స్ హఫ్నెసెన్. అండ్ ఇక్కడ మనకి ఇండియాలో వచ్చేటప్పటికి వెల్లూరు, తమిళనాడులో జరిగింది. అది మన ఆబ్జెక్టివ్ పర్పస్ ఇంపార్టెంట్. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి, ఇంకేముంది కాన్సెప్ట్, యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. ఓకే. సో ఇందులో మనకి మిగిలిపోయింది యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. ఓకే. సో మనకి కనుక మనకి ఇంట్లోకి వచ్చిన తర్వాత, సో మెయిన్ గేట్ ఒకటే ఉంటుంది. ఆ మెయిన్ గేట్ తర్వాత మన లోపలికి వచ్చిన తర్వాత కిచెన్ లోకి వెళ్ళడానికి ఒక డోరు, బెడ్రూమ్ లోకి ఒక డోరు, లివింగ్ రూమ్ లోకి ఒక డోరు, అంటే పూజ గదిలోకి ఒక డోరు, ఇలా ప్రతి డోర్ ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అంటే అలాగే ఇక్కడ మనకు కూడా యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటే కిడ్నీస్ ఒక్కటి ఫిల్టర్ చేస్తే వేస్ట్ సరిపోదు, దాంతో పాటుగా కొంతమంది హెల్ప్ చేస్తారనమాట ఇక్కడ. అవి ఎవరు అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే లంగ్స్, నెక్స్ట్ వచ్చేసి స్కిన్, కిడ్నీస్, నాట్ కిడ్నీస్, లివర్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ ఆర్గన్స్ అన్ని మనకి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైనా మనకి క్వశ్చన్ అడిగారు అంటే లాంగ్ ఆన్సర్ లో ఇవన్నీ మీరు రాయాలన్నమాట. మనందరికీ తెలిసిందే ఏముంటుంది, వేస్ట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అండ్ స్కిన్ వచ్చేసినప్పటికీ స్వెట్, సెబేషియస్ గ్లాండ్స్ కూడా ఉంటాయి కదా మన స్కిన్ లో. సో సెబము, ఆయిల్, కొలెస్ట్రాల్ డెరివేటివ్స్, ఇవన్నీ సెబమ్ డెరివేటివ్స్, ఇవన్నీ మనకి స్కిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లోకి వచ్చినప్పటికి సాల్ట్స్ లైక్ కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది మనకి బయటకు వచ్చేస్తాయి. అండ్ కమింగ్ టు ద లివర్, ఇక్కడ లివర్ లో మనకి ఏమొస్తాయని చెప్పాను, 120 days తర్వాత మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ ఆర్బీసీ అని చెప్పాను కదా ఇందాక. సో మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ ఆర్బీసీ అదే మనకి యూరోక్రోమ్. దాంతో పాటుగా మనకి బైలిరూబిన్, బైలివరిడిన్ మనకి లివర్ నుంచి వస్తాయి కదా. సో బైలిరూబిన్, బైలివరిడిన్, యూరోక్రోమ్ ఇవన్నీ కూడా మనకి లివర్ లో ప్రొడ్యూస్ అవుతాయి. సో వీటితో పాటుగా డెరివేటివ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ లైక్ స్టెరాయిడ్స్, ఇవన్నీ కూడా మనకి ఈ లివర్ నుంచి మనకి బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు అర్థమైందా. సో దీస్ ఆర్ ద యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ కమ్స్ టు ద other organisms, like excretion in other organisms. Next concept is excretion in other organisms. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు మనకి, పొరిఫెరా, నాట్ పొరిఫెరా, ప్రోటోజోవా.
సో ప్రోటోజోవన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దే హ్యావ్ అ కాంట్రాక్టైల్ వాక్యూల్ విచ్ హెల్ప్స్ ఇన్ ఎలిమినేటింగ్ ద వేస్ట్. ఓకే, అండ్ విచ్ ఆర్గానిజం డు నాట్ హ్యావ్ ద ఎనీ ఎక్స్క్రీటరీ ఆర్గన్ అంటే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి అంటే తర్వాత పొర్రిఫెరా అండ్ నిడేరియన్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్రీటరీ ఆర్గన్ అని చెప్పవచ్చు. ఓకే, సో అది మరి ఎలాగంటే వాటర్ బేస్ ఆల్మోస్ట్ ఆల్ ద సెల్స్ అండ్ వస్తే సరిపోతుంది. వాటర్ బేస్ ఆల్ ద సెల్స్. ఓకేనా, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ని చూసింది ఎక్కడ అంటే ప్లాటీ హెల్మెంతిస్ లో. సో ప్లాటీ హెల్మెంతిస్ లో మనకి ఫ్లేమ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫ్లేమ్ సెల్స్ ఆర్ ద ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఫార్మ్డ్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్లాటీ హెల్మెంతిస్, నెక్స్ట్ నెమాటోడా, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎఖైనోడర్మేటా, కార్డేటా. సో ఈ కార్డేటాని ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్. ఫిష్ లైక్ బర్డ్స్, హ్యూమన్స్, యానిమల్స్ వీటన్నిటికీ ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఏంటి? కిడ్నీ. క్లియర్. అండ్ ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ ఓకే, సో నెమటోడా, రౌండ్ వామ్, రినెట్ సెల్స్. మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. రినెట్ సెల్స్ ఎగ్జాంపుల్ రౌండ్ వామ్. అండ్ నెక్స్ట్ అనిలిడాకి ఏంటి ఎగ్జాంపుల్? ఎర్త్ వామ్. అనిలిడాకి నెఫ్రీడియా. ఆర్థ్రోపోడా గ్రీన్ గ్లాండ్స్ అండ్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. గ్రీన్ గ్లాండ్స్ అండ్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఆర్థ్రోపోడాకి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇన్సెక్ట్స్. మొలస్కా లైక్ స్నేల్, ఎగ్జాంపుల్ వచ్చేసి స్నేల్. సో మొలస్కా మెటానెఫ్రీడియా, మెటానెఫ్రీడియా. అండ్ ఎఖైనోడర్మేటాకి ఎగ్జాంపుల్ ఏంటి? స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది అంటే, సో ఎఖైనోడర్మేటాలో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది అంటే త్రూ వాటర్ వాస్కులర్ సిస్టమ్. ఇంకేమైనా డౌట్ ఉంది ఇక్కడ? రైట్. సో ఒక్కసారి మనం టెక్స్ట్ బుక్ ద్వారా రివైజ్ చేసుకుందాం. చలో, సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి యూరిటర్స్ని, యూరినరీ బ్లాడర్ అండ్ నేను చెప్పాను కదా బ్లాడర్ కెపాసిటీ వచ్చేసి, అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 30 సెంటీమీటర్స్ లెంత్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ మేల్. ఓకే, సో దీన్ని మనం యూరినోజెనిటల్ డక్ట్ అంటున్నాము. అండ్ ఇక్కడ మిక్ట్రిషన్ చూసుకున్నట్లయితే మనకి అడ్జ్ ఆఫ్ మిక్ట్రిషన్ విల్ బి మోర్ వెన్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ 300 to 400 అని చెప్పాను కదా. సో మన కెపాసిటీ వచ్చేసి 1.6 to 1.8 లీటర్స్. ఇది అన్ని రోజులు అలాగే ఉంటుందంటే కాదు. సో వింటర్లో ఎక్కువగా ఉంటుంది, సమ్మర్లో తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వింటర్లో మనకి స్వెట్టింగ్ అనేది రాదు, సమ్మర్లో ఎక్కువ స్వెట్ వస్తుంది కాబట్టి యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ మనం ఎంత వాటర్ ఎక్కువ తాగుతాము సమ్మర్లో, బట్ యూరిన్ అవుట్పుట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద స్వెట్. వింటర్లో ఆపోజిట్. అండ్ కొంతమంది ఎక్కువగా తాగుతారు. సో డిపెండ్స్ ఆన్ అవర్ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, దానికి తగ్గట్టుగానే మనకి యూరిన్ అనేది ఎక్స్క్రీట్ చేస్తాం. సో ఆన్ ఇన్ యావరేజ్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, దట్ ఈస్ 1.6 to 1.8 లీటర్స్ అనేది. ఓకేనా, క్లియర్. అండ్ నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ యూరిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది చూడండి పాయింట్. నేను ఏదైతే చెప్పానో 96% వాటర్ అండ్ 2.5% ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అండ్ నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఈఎస్ఆర్డి కండిషన్ అండ్ ద కండిషన్ ఈస్ కాల్డ్ యూరీమియా ఇక్కడ ఉంది. అండ్ దానికోసం మనం వెళ్తున్నాము డయాలసిస్కి రీజన్స్ ఎందుకు, వై ద పర్సన్ కిడ్నీస్ విల్ బి ఫెయిల్డ్, ఎందుకంటే సరిగా పట్టించుకోకపోతేనే. సో ఇప్పుడు ఏదైనా పట్టించుకోకపోతేనే కదా పాడవుతుంది. అలాగే మన కిడ్నీల గురించి మనం పట్టించుకోకపోతే పాడవుతాయి. మేబీ హై బీపీ, హై షుగర్ లెవెల్స్, వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు మిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సన్ యొక్క ఆర్టరీలో నుంచి బ్లడ్ తీసి ఈ మిషన్లోకి ఇలా పంపించేసి ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్లో ఫిల్టర్ అయ్యి వేస్ట్ ఇక్కడికి వస్తుంది, బ్లడ్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్సర్ట్ చేసేస్తారనమాట. ఇక్కడ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తున్నారు కాబట్టి మనం దీన్ని హీమోడయాలిసిస్ అంటున్నాం. ఓకేనా, సో అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చార్ల్స్ హాఫ్నజల్ అని చెప్పాను కదా, సో ఇక్కడ చూడండి. అండ్ మనకి వచ్చేసేటప్పటికి ఇండియాలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో జరిగింది. అండ్ ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు ఏ ఇయర్లో అంటే
1954 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పాను కదా, ఈ నెక్స్ట్ కిడ్నీని మనకి నియర్ టు ద బ్లాడర్ పెడతారు. అండ్ తీసుకునేటప్పుడు కూడా బ్లడ్ డోనార్ రెసిపియంట్ రెండు లైక్ బ్లడ్ గ్రూప్ కానివ్వండి, ఆ సైజ్ అంతా కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, లేదంటే రిజెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది రిజెక్ట్ చేస్తుంది, అది చాలా డేంజర్. ఇన్ఫెక్షన్స్ అయితే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం. ఓకేనా, సో అదనమాట. అండ్ కమింగ్ టు ద యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ లో లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ చెప్పాను కదా. సో స్కిన్ లో ఇక్కడ మనకి లైక్ స్వెట్ గ్లాండ్స్, దాంతో పాటుగా సాల్ట్స్, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ స్టెరాల్స్, హైడ్రోకార్బన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ కమింగ్ టు ద లివర్ లో మనకి 120 days తర్వాత మనకి మెటబాలిక్ వేస్ట్ ఆఫ్ ఆర్బీసీ ఉంటుందని చెప్పాను కదా. సో దాంతో పాటు యూరోక్రోమ్, బైల్ సాల్ట్స్, బైల్ జ్యూసెస్ లైక్ బైలిరూబిన్, బైలివెరిడిన్, కొలెస్ట్రాల్ డెరివేటివ్స్, స్టెరాయిడ్స్, ఎక్స్ట్రా డ్రగ్స్, టాక్సిక్ వేస్ట్ ఇవన్నీ కూడా మనకి లివర్ ద్వారా ఎలిమినేట్ చేయబడతాయి. అండ్ కమింగ్ టు ద ఇంటెస్టైన్, కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ మాత్రం ఇక్కడ ఎక్స్క్రీట్ చేయబడతాయి. అండ్ కమింగ్ టు ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా, సో అమీబా అండ్ పారామీషియం దే హ్యావ్ ద కాంట్రాక్టైల్ వాక్యూల్, బట్ పొరిఫెరా అండ్ సిలిండరేటా దే డు నాట్ హ్యావ్ ఎనీ. సో విచ్ ఆర్గానిజం డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్రీటరీ ఆర్గన్ అన్నప్పుడు మనకి పొరిఫెరా ఆర్ సిలిండరేటా చూసుకోవాలి. అండ్ పొరిఫెరాకి ఎగ్జాంపుల్ ఏంటి, స్పాంజెస్ కదా, స్పాంజెస్. సిలిండరేటా హైడ్రా, సిలిండరేట్స్ ఆర్ నిడేరియన్స్ అని కూడా అనొచ్చు. ప్లాటిహెల్మింథస్ వచ్చి ఫ్లాట్ వామ్, నెమటోడా రౌండ్ వామ్, అనెలిడా ఎర్త్ వామ్, ఆర్థ్రోపోడా ఇన్సెక్ట్స్, మొలస్కా స్నేయిల్స్, ఎకైనోడర్మేటా స్టార్ ఫిష్, రెప్టైల్స్ ఫ్రాగ్, క్రొకడైల్ ఇవన్నీ వస్తాయి, లిజర్డ్, బర్డ్స్, మ్యామల్స్ అంటే మనము, డాగ్స్, అన్ని అదర్ యానిమల్స్ వచ్చేస్తాయి. సో మనకి చూడండి, అనిలిడా నెఫ్రీడియా ఏఎన్, ఆర్థ్రోపోడా గ్రీన్ గ్లాండ్స్ అండ్ మాల్ఫీజియన్ ట్యూబిల్స్ ఏజియం, మొలస్కా ఎంఎం మెటానెఫ్రీడియా, ఎకైనోడర్మేటా ఈడబ్ల్యూ వాటర్ వాస్కులర్ సిస్టమ్, రెప్టైల్స్ ఇవన్నిటికి మిగతా కిడ్నీస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి నేను చెప్పాను కదా, ఫస్ట్ మనకి ఎక్స్క్రీటరీ ఆర్గన్ మనం చూసింది ఎక్కడ అంటే ప్లాటిహెల్మింథస్ ఫ్లేమ్ సెల్స్ అనమాట. సో అక్కడ నుంచి మనకి ఎవల్యూషన్ ప్రాసెస్ లో స్లోగా డెవలప్ అవుతూ వి అంటే హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద లైక్ అంటే మంచిగా కిడ్నీస్ అనే పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఆ ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్ అదంతా కూడా చాలా క్లియర్ గా జరుగుతుంది. సో ఐ థింక్ ఈ సెషన్ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్ గా ఉన్నాయి అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ subscribe the channel Edu Eagle and hit the bell icon. Thanks for watching.